దేశ రాజధాని ఢిల్లీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించింది. ఢిల్లీ వీధులు చెరువుల్లా మారాయి. ఉత్తరాది రాష్ట్రాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. పంజాబ్ లో భారీ వర్షాలకు వరదలు సంభవించి ఇప్పటివరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ లో దాదాపు 1655 గ్రామాలు ప్రభావితమయ్యాయి. గురుదాస్పూర్ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. 324 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. ఫిరోజ్పూర్, అమృత్సర్, హోషియార్పూర్, కపుర్తలా, సంగ్రూర్ గ్రామాలు వరదల వల్ల నష్టపోయాయి. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ సమీపంలోని రింగ్ రోడ్ దగ్గర యమున వరద నీటితో మోకాల్లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఉదయం యమునా నది నీటి మట్టం 207.48 మీటర్లు ఉంది. గత 2 రోజులుగా కాశ్మీర్ లోయలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో కాశ్మీర్లోని విద్యా సంస్థలు 2వ రోజు కూడా మూసివేశారు. జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారి, ఇతర రహదారులు ట్రాఫిక్ ని మూసివేశారు. గురువారం పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటీవల వర్షాలతో సంభవించిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ అంతర్ నియంత్రిత బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.